హాయ్, నేను గిర్ధర్ రెడ్డి. ఏఎస్ కార్డ్ ఆఫర్స్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను ఈరోజు కొంచెం వర్క్ ఉండడం వల్ల కొంచెం వీడియో అనేది కొంచెం డిలే అవుతున్నాయి ఫ్రెండ్స్. కాకపోతే రేపటి నుండి కరెక్ట్ టైంకి మీకు వీడియో అనేది కంపల్సరీ ఇచ్చినందుకు ట్రై చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే 2 days అయింది, 3-4 days అవుతుంది వీడియోస్ అనేది కొంచెం టైం కొంచెం అటు ఇటుగా వీడియోలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే టైం దొరకడం లేదు ఫ్రెండ్స్. కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. కాబట్టి హోప్ మన సబ్స్క్రైబర్లు అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఇది ఒకటి యాక్సిస్ బ్యాంక్ నుంచి రిజర్వ్డ్ క్రెడిట్ కార్డ్ అని ఒకటి వచ్చింది. ఇది ఒక ప్రీమియం క్రెడిట్ కార్డ్. ఇది వచ్చేసి మెటల్ కార్డ్. ఇది వచ్చేసి మనకి ఎవరికి సూటబుల్ అవుతుంది అనేది నేను చెప్తాను చూడండి. ఇది ఐటీ వర్క్లో ఉండేటోళ్ళకి అయితే ఇది సూపర్గా సెట్ అవుద్ది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ట్రావెల్స్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు కొంచెం హెవీగా పర్చేస్ చేస్తారు, అలాగే హెవీగా స్పెండ్ చేస్తారు. కాబట్టి వాళ్ళకైతే ఇది సూపర్ అని నా ఒపీనియన్. కాబట్టి ఒకసారి ఈ కార్డ్ని చూడండి. ఇది ఒక మంచి కార్డు, కొత్త కార్డు. ఇది ఒక మెటల్ కార్డ్తో వస్తుంది. కానీ దీని జాయినింగ్ ఫీ వచ్చేసి చూడండి, దీని జాయినింగ్ ఫీ వచ్చేసి 50,000 ఉంది. అలాగే ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అలాగే రిన్యూవల్ ఫీ కూడా ఉంది, ప్లస్ జిఎస్టీతో కూడా వస్తుంది. మనము కంపల్సరీ అప్లై చేయాలి. కాకపోతే ఈ 50,000 అనేది మనకి ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అనేది మన కార్డ్ యాక్టివేషన్ అయిన వితిన్ ఇయర్లో మనకి ఆ మెంబర్షిప్ మనకి అది వచ్చేసి మనకి 50,000 వచ్చేసి మనకి రివార్డ్ పాయింట్స్ రూపంలో ఇచ్చేస్తారు. కాబట్టి అది మనకి జీరో అయినట్టు ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో స్పెండింగ్ మంచిగా చేసుకుంటే అంతే, ఆ రేంజ్లో స్పెండింగ్ చేస్తేనే దీంట్లో బెనిఫిట్స్ ఉంటుంది. ఇది వచ్చేసి నార్మల్గా యూస్ చేసి పీపుల్ ఎవరు తీసుకోకండి. ఎందుకంటే మనకి క్రెడిట్ కార్డులు అనేది వాళ్ళేమో మనకి ఊరికి వేయరు. అంటే వాళ్ళు మనకు ఒక 20 days 40 days మనకి 40 days 50 days మనకి గ్రేస్ పీరియడ్ ఇస్తున్నారంటే వాళ్ళేమో ఊరికే మనకి ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు చేసేది బిజినెసే కదా. ఒకసారి అర్థం చేసుకోండి. లాభం లేని బిజినెస్ ఎవరు చేస్తారా? ఎవరు మనం చేస్తామా? చేయం. కాకపోతే ఏంటంటే ఈ క్రెడిట్ కార్డు ఉండడం వల్ల ఏంటంటే దీంట్లో వచ్చేసి మన ఇంట్రెస్ట్ పీరియడ్ అనేది ఒక 50 days వరకు జీరోతోనే ఇస్తారు. ఒకవేళ అది దాటింది అనుకోండి, వీళ్ళు వేసే ఇంట్రెస్ట్ని భరించలేము. కాబట్టి ఇంత పెద్ద కార్డు ఇంత యూస్ఫుల్ మనకి అవుద్ది అంతే. మీరైతే ఈ కార్డ్ని కంపల్సరీ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక మంచి కార్డే. ఎందుకంటే అంత జాయినింగ్ అంత ఫీ ఉన్నప్పుడు కూడా ఇది వచ్చేసి అదే అమౌంట్ వచ్చేసి మనకి రిటర్న్ చేసేస్తున్నారు రివార్డ్ పాయింట్స్ రూపంలో. కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఒకసారి చూడండి. ఎందుకంటే ప్రతిదీ ఒక బిజినెస్తోనే ముడిపడి ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళు క్రెడిట్ కార్డ్స్ అనేది మనకు ఊరికి ఇయ్యరు కదా. వాళ్ళు బిజినెసే చేస్తారు. మనల్ని పెట్టే బిజినెస్ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఆ బిజినెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫ్రీగా ఇచ్చేటట్టు ఇస్తారు, తర్వాత బాగుతారు. మనకి జియో చేసినట్టే. అప్పుడు చూడండి 3 months ఎంత మనకి ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు దాని టారిఫ్ చూడండి, ఎయిర్టెల్ని చూడండి, అన్ని నెట్వర్క్ని చంపేశారు. చంపేసి ప్రజెంట్ అయితే వాళ్ళు 3-4 ఉండేటట్టు చేసుకున్నారు. అలాగే గవర్నమెంట్ త్రూ నుండి బిఎస్ఎన్ఎల్ అయితే చూడండి, అస్సలు దాన్ని ఎదగనీయడం లేదు. అలాగే దాన్ని నాశనం చేసేస్తున్నారు. అలాగే ప్రతిదీ ఒక బిజినెస్. కాకపోతే ఇది ఒక బెస్ట్ మోడల్. ఏంటంటే దీన్ని తగ్గట్టు ప్రొఫైల్ ఉన్న పీపుల్ తీసుకొని వాడుకుంటే మంచిగా వస్తుంది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. కార్డు మంచి కార్డే. కార్డు వచ్చేసి మనకి అన్నిట్లో ఉంది చూడండి. మూవీస్లో కానీ డైనింగ్స్లో కానీ మనకి కాంప్లిమెంటరీ ఇవి వచ్చేసి ప్రీమియం మెంబర్షిప్ అనేది ఆఫర్ 25% వరకు ఇస్తాం, 20% వరకు ఇస్తామని క్లియర్గా రాసి పెట్టారు. కాబట్టి ఒకసారి చూడండి. బుక్ మై షోలో మ్యాక్సిమం 500 రూపీస్ మనము 5 tickets మంత్లీ మనం చేసుకుంటే మనకు 25% వరకు క్యాష్ పాయింట్ రివార్డ్ పాయింట్స్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మనకి రివార్డ్ రేటింగ్ చూడండి. 15 days రివార్డ్ పాయింట్స్ అనేది 200 రూపీస్ స్పెండ్ చేస్తే ఇస్తారు. విత్ మన కార్డులో 2x రివార్డ్ ఎడ్జ్ పాయింట్స్ అనేది ఆల్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్లో కూడా ఇస్తున్నారు. అంటే చూడండి, అందుకే చెప్పాను ఈ కార్డు తీసుకుంటే మనకి ఐటీ పీపుల్ తీసుకుంటే మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళది హెవీగా ఉంటాయి కాబట్టి. చూడండి, ఐటీసీలో వీళ్ళు క్లబ్బు ఐసీఏ ఆ మెంబర్షిప్ అనేది కాంప్లిమెంటరీ క్లబ్ ఐటీసీ దాంట్లో ఇస్తామంటున్నారు. ఇవన్నీ ఉన్నాయి. గోల్డ్స్ క్లబ్ చూడండి, మనకి వచ్చేసి 50 కాంప్లిమెంటరీ రౌండ్ ఆఫ్ అనేది వీళ్ళు ఒక వోల్ఫ్లో ఇయర్లో మనకి ఇవ్వడానికి వీళ్ళు రెడీ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి చూడండి. డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అనేది అన్లిమిటెడ్ ఉంది మనకి, 1-2 అని కాదు. అలాగే ఇంటర్నేషనల్ కూడా చూడండి మనకి అన్లిమిటెడ్ ఉంది.
ఇవన్నీ మీరు ఒకసారి క్లియర్గా చదువుకోండి. క్లియర్గా చదివి అప్పుడు చూడండి. ఇది వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ బెనిఫిట్ కూడా ఉంది చూడండి. కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్ ఇన్క్లూడింగ్ పర్చేస్ ప్రొటెక్షన్ అప్ టు 2 lakhs ఉంటుంది. $500 USD కవర్ అనేది లాస్ అండ్ డైలీ ఇన్ బ్యాగ్స్ అంటే మన బ్యాగ్ కానీ సూట్ కేసులు కానీ ఏమైనా తీసుకెళ్ళేటప్పుడు పోతే దానికి వచ్చేసి 5 lakhs వరకు మనకి ఈజీ ఇస్తున్నారు కాబట్టి ఒకసారి చూడండి. అలాగే జీరో లయబిలిటీ ప్రొటెక్షన్ అనేది ఏం లేదు దీనికి, అది తీసేశారు. చూడండి ఇవన్నీ చూసి ఒకసారి క్లియర్గా మీరు కూడా చదువుకొని తీసుకోండి ఫ్రెండ్స్. అంతే ఎంత అవుద్ది అనేది మనకి చూడండి. ఇది మనకి యాన్యువల్ ఫీ వచ్చేసి 50,000 ప్లస్ GST ఉంది కదా అక్కడ. దాన్ని వేవ్ ఆఫ్ చేసుకోవాలంటే మనము ఏం చేయాలంటే మనకి ఇది వచ్చేసి మనము 35 lakhs మనకి ఈ ఇయర్లీలో ఒక సంవత్సరంలో 35 లక్షలు స్పెండింగ్ చేస్తే మనకి ఇది అనేది మనకి ఆ 50,000 అనేది ఏం పడదని చెప్తున్నారు. కాబట్టి ఒకసారి క్లియర్గా చూసుకొని తీసుకోండి. అలాగే దీనికి యాజ్ యూజువల్ ఫ్యూల్స్ మనకి వచ్చి 1% ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంది. ఫిల్లింగ్ ఆల్ స్టేషన్ అని పెట్టారు. అంటే ఈ స్టేషన్ ఆ స్టేషన్ అని కాదు, కొన్నిట్లో క్యాపింగ్ ఉంటుంది కదా, అది తీసేసి వీళ్ళు క్లియర్గా చెప్పారు. కాబట్టి ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్. నచ్చితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన కొత్త ఛానల్ మనము ఎదగాలంటే మీరంతా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి హోప్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇదొక రిక్వెస్ట్ కానీ తీసుకోండి మన AS కార్డ్ ఆఫర్స్ ఛానల్ తరపున. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.